చిన్నారి జ్ఞానేశ్వరి, చిన్నారి జాను ఎక్కడ? 6 రోజులైంది. డ్రోన్లు ఎగురుతున్నాయి. డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు కూడా జాను ఆచూకీ దొరకలేదు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజు రోజుకి మిస్టరీగా మారుతోంది. శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన చిన్నారి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి దాదాపు 400 మంది పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు ఆ చిన్నారి కోసం వెతుకుతూనే ఉన్నారు. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళడం కష్టంగా మారింది. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయినప్పటికీ పోలీసులు ఒక్క అంగుళం కూడా వదలకుండా అడవిని జల్లెడ పడుతున్నారు. జానుతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ పెంపుడు కుక్కను వెంట తీసుకుని ప్రత్యేక బృందాలు ఇవాళ అడవిలోకి వెళ్లనున్నాయి. కుక్క చూపించే దారిలో ఏమైనా క్లూ దొరికే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చిన్నారి మిస్సింగ్ పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దట్టమైన అడవిలో చిన్నారి దారి తప్పిందా, అడవి పందులు ఇతర జంతువుల బారిన పడిందా, లేక పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాల చేతికి చిక్కిందా? వీటన్నిటి కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.